సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయింది సార్. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్ సింగిల్‌గా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి చేశారని చెప్పుకున్న అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? జగన్ గారైతే నేను అనుకోవడం మళ్ళీ వస్తారనుకుంటున్నా. మేబీ మెజార్టీ తగ్గొచ్చు కొద్దిగా. బట్ రావడం పవర్‌లోకి మళ్ళీ వస్తారని. ఎందుకంటే ద వే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు అక్కడ. మెయిన్ సంక్షేమ పథకాలు ఆయన చేసే సంక్షేమ పథకాలతోనే ఆయనకు అభివృద్ధి అనేది బాగా హిట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే సింగిల్ ఎజెండా పాయింట్ లేదు. దే హ్యావ్ డిఫరెంట్ పార్టీస్ అండ్ ఆల్. బట్ ఐ థింక్ జగన్ విల్ కమ్ అగైన్ దిస్ టైమ్ విత్ little less majority, but he will form the government definitely because of his welfare schemes and the way he is doing. So that's what I'm expecting. Jagan Reddy will come again as a CM. ఎన్డీఏకి ఎన్ని సీట్లు రావచ్చు? Maybe 20 to 30 అండి, అంతకన్నా ఎక్కువ రాకపోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంకా చెప్పలేమండి. ఆయనది క్రేజ్ ఎలా ఉంటుందంటే డే బిఫోర్ వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ వాజ్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ ఎవ్రీ టైమ్. బట్ వస్తే రావచ్చు, పవర్ స్టార్ ఒక్క దాంట్లో రావచ్చు. మేము కూడా అందరం పవన్ కళ్యాణ్ అభిమానులమే. బట్ ఓవరాల్గా మాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే జగన్ రెడ్డి గారు సీఎం అయితే కన్ఫర్మ్ మళ్ళీ ఈసారి. సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏం కనిపించలే కదా? లేదండి, ప్రతి ఇంటి కరోనా పోయినా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చాయని మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే ప్రతి ఇంటికి బిలో పావర్టీ లైన్ కానీ నియర్ బై పావర్టీ లైన్ వాళ్ళకైతే వచ్చాయని తెలిసింది. సో ఐ హోప్ హీ విల్ కమ్ అగైన్. రాజధాని విషయంలో మాట అయితే తప్పారు కదా మరి? తప్పారు కానీ సెంట్రల్ చేతిలో ఉంది, ఆయన చేయాల్సినంత చేశారు. బట్ ఐ థింక్ దిస్ టైమ్ హీ విల్ మేక్ ఇట్. సార్ ఆల్రెడీ మనకైతే ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే మంచి స్టార్ట్ అయిపోయింది సార్. ఇంకొక పక్కన ఏంటంటే ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్ గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంత అనాలిసిస్ చేయలేదమ్మా మేము. కాకపోతే ఇప్పుడు పోటాపోటీ కొందరు వింటున్నాం కానీ చూడాలి మరి. అంత అవగాహన లేదు ఎవరు వస్తారనే దాని మీద. కాదు ఎవరు రావాలనేది చెప్పగలం. ఎవరు రావాలని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాలి. సంక్షేమం కావాల్సిందే, అందులో నో డౌట్. అలాగే అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి మరి జరిగిందంటే కొద్దిగా జరగలేదని చెప్పుకోవాలి ఉన్న గవర్నమెంట్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో. మరి రాబోయే గవర్నమెంట్ ఎలా ఉండాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు ఎలా అనుకుంటే అలా వస్తుంది. కాదు చాలా అవకాశాలు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్, అదొకటి కనపడుతుంది. అభివృద్ధి కోల్పోయింది, ఉన్న ప్రాజెక్టులు అయిపోయినాయి, ఎన్నో ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా పోతే రాజధాని లేకుండా పోయింది, పోలవరం డిలే అయిపోతుంది. ఇలా ఎన్నో విధాలుగా వెనకబడ్డాం. ఓకే, అప్పులు తెచ్చాం అంటే సంపద సృష్టించలేకపోయాంగా. ప్రజలకైతే చాలామందికి పథకాలు వెళ్ళినాయి, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడి నుంచో అప్పు తెచ్చి ఇటు పంచాం. అదే సంపదను సృష్టించినట్టయితే చాలా మంచి అవకాశం. అన్ఫార్చునేట్గా వచ్చిన గవర్నమెంట్కి ఎంతో మంచి మ్యాండేట్ ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. అంత మ్యాండేట్ ఇవ్వటం అనేది రియల్ రికార్డే. ప్రజలు కోరుకున్నది ఒక కొత్త వరవడి, ఒక ఉత్సాహం ఉన్న వ్యక్తి సీఎంగా అయితే ఇంకా బాగా చేస్తారని. కానీ అన్ఫార్చునేట్గా విధ్వంసంతో స్టార్ట్ అయింది అనుకుంటా, ప్రజా కూచివేత మొదలైంది. అది అన్ఫార్చునేట్. అంత బలం ఉన్న వ్యక్తి మంచిగా తీసుకెళ్తే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం. అది అన్ఫార్చునేట్గా మరి నెగిటివ్ వేలో అన్నట్టు అనిపిస్తుంది. మరి అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఏదైనా మంచి చేయాలన్నా కూడా మంచి శక్తి కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుడికి, ఈ గవర్నమెంట్లో ఉన్న నాయకుడు మంచి శక్తి గల నాయకుడు. బట్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదేమో. నిర్మాణం వైపు కాకుండా విధ్వంసం వైపు వెళ్ళినట్టు అనిపించింది. చూడాలి మరి నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా తీర్పిస్తారు. ఉదాహరణకి ఏంటంటే విజన్ ఉండాలి ఫస్ట్ లీడర్కి, నాలెడ్జ్ ఉండాలి. డబ్బులు పంచటం, అప్పులు చేసి డబ్బులు పంచడం అనేది ఏమైతే ఎవరు చాలామంది చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ ఒక అకౌంటెంట్ చేసే పని అది. ఒక చీఫ్ మినిస్టర్గా ఏంటంటే భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక బాట ఏర్పడాలి. వాళ్ళు హైదరాబాద్ 2024లో ఇలా ఉందంటే జస్ట్ పీపుల్ ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటే 1997, 99లో ఎలా ఉంది. ఆ రోజు ఒక విజన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆ విజన్ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఇలా ఏంటి అనేది ఎవరు ఊహించలేం. కానీ వాళ్ళ రోజు ఆయన విజన్ 2022 అనుకుంటా ఆయన పెట్టింది. ఇప్పుడు 90sలో పెట్టాడు. ఆయన ముందుగానే 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనేది చూసి చెప్పాడు. మనం ఇవాళ చూస్తున్నాం అది. ఇవాళ హైదరాబాద్ ఇంత మన దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఎన్నో అవకాశాలను ఇచ్చిన సిటీగా మలచబడిందంటే
అది ఆయన విజన్. తర్వాత వచ్చిన నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఎక్కడ కూడా అంటే అభివృద్ధిని ఎవరు ఆపుకోలే, ముందుకు తీసుకెళ్లారు. అన్ఫార్చునేట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా జరిగింది. మనం చూస్తే అమరావతి అనేది రకరకాల కారణాలు చెప్పారు. కులాలని చెప్పారు, వరదల్లో మునిగిపోద్దని చెప్పారు, లేకపోతే అందరికి అందుబాటులో ఉండదని, ఇది రకరకాల కారణాలు చెప్పారు. ఏ కారణం కూడా నిజం కాదు. ఎందుకంటే వరదల్లో మునిగిపోయేటైతే అమరావతి ఎప్పుడో రాజుల కాల శాతవాహనాల నుంచి ఇప్పుడు దాకా ఉంది. ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు మునిగిపోయి ఉండాలి, అలాంటిది ఏం లేదు. అలా అనుకుంటే బాంబే ద హైయెస్ట్ దిస్ వన్, మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఆర్ ఎట్ ద రివర్ సైడ్ ఓన్లీ. డెవలప్డ్ సిటీస్ ప్రపంచంలో చూసుకుంటే డెవలప్డ్ సిటీస్ అన్నీ రివర్ ఒడ్డునే ఉన్నాయి. ఎందుకంటే వాటర్ కావాలి, మనిషి బతకడానికి వాటర్ కావాలి. మనకి అబండెంట్గా కంటిన్యూస్గా వాటర్ ఉండాలంటే రివర్ పక్కన ఉంటుంది, ఆల్వేస్ గుడ్. అట్లా కనెక్టివిటీ, అమరావతి ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కనెక్టివిటీ. ఐ థింక్ 3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి. బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, విచ్ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్. ఫర్దర్గా కొంచెం డెవలప్ చేసుకుంటూ పోద్ది. అన్నిటికన్నా మోస్ట్ ఏంటంటే ల్యాండ్, భూమి వాళ్ళ రోజున బిగ్గెస్ట్ క్రైసిస్ కూడా. మనం అభివృద్ధి ఏదో చిన్న రోడ్ వేయాలంటే మనం చూస్తున్నాం, ఎన్నో రోడ్లు కానీ ఎన్నో ప్రాజెక్టులు కానీ మధ్యలో ఎవరు ఎంకరేజ్ చేస్తుంటారు, ఆ రోడ్ అక్కడికి ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఒక 10 గజాల భూమిని, 30 గజాల భూమిని మనం ఎక్వైర్ చేయటం లేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఉన్నాయి. అటువంటి 34,000 ఎకరాలు గవర్నమెంట్ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, ఖర్చు చేయకుండా, ప్రజల సహకారంతో ఒక వినూత్నమైన స్కీమ్తో ముందుకు రావటం అనేది రియల్లీ చాలా గొప్ప ఆలోచన. ఒక విధంగా ఒక కొత్త నగరాన్ని కట్టే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ తాత్కాలికంగా కోల్పోయింది. మరిది తాత్కాలికమో శాశ్వతమో ఆ కోల్పోవటం అనేది ఈ వచ్చే ఎలక్షన్లో ప్రజలు చెప్పుకోవాలి. చాలామంది కొంతమంది విఘ్నులు కూడా ఏమంటారంటే అమరావతికి 34,000 ఎకరాలు అవసరమా అని. మీరు గమనిస్తే బ్రిటిష్ కాలం నుంచి మనకు రైల్వే లైన్లు కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటారు. ఆ రోజు రైల్వే లైన్లు మీటర్ గేజ్ అంటే మనకు కావాల్సిన స్థలం కూడా చాలా కొంచెమే, కానీ ఆ రోజే 100 మీటర్లు 200 మీటర్లు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టారు. ఎందుకు? ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఒకసారి డెవలప్మెంట్ గ్రోత్ ఒకసారి ఫోకస్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కష్టమైపోద్ది, కావాల్సిన అభివృద్ధి చేయలేరు. ఆ విధంగా 34,000 ఎకరాల ల్యాండ్ రాజధాని అంటే ఇట్ ఈస్ మిక్స్డ్ ఆఫ్, ప్రజలకు కావాల్సిన కొంత పోద్ది, రోడ్లకి వీటికి పార్కులకి అందరికీ కామన్గా అవసరాలు కొంత పోద్ది. కొద్దిగా గవర్నమెంట్ మిగిలేదు 7,000 ఎకరాలు ఉంటుందేమో. అంటే పెట్టుబడి అప్పుల్లో ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆ విధమైన అవకాశం రావడం అనేది కూడా గొప్పదే. కానీ మనకు చేజార్చుకున్నాం తాత్కాలికంగా. అట్లాగే 3 రాజధానులు అనే కాన్సెప్ట్ కొంతమంది, చాలామంది అంటే మేధావులు, విజ్ఞులు కూడా దాన్ని సమర్థించారు. కానీ నాకెందుకో అది అంటే అధికార వికేంద్రీకరణ లేకపోతే పాలనా వికేంద్రీకరణ అంటే రాజధానిని 3 రకాలు చేయటం కాదు. ప్రతి చోట గ్రోత్ సెంటర్లు ఉండాలి, ప్రతి చోట అభివృద్ధి జరగాలి. దాన్ని కంట్రోల్ చేసే పాయింట్ కానీ దాన్ని నడిపే యంత్రాంగం, దాన్ని నడిపే ఇది, లేకపోతే ప్రజలకి ఉపాధి అవకాశాలు కూడా అన్ని చోట్ల ఉండాలి. బట్ అమరావతి అనేది ఒక ఆపర్చునిటీ. అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి కాదు, ఒక దేశానికి ఆపర్చునిటీ. ఒక గ్రీన్ సిటీ, ఒక కొత్త సిటీ కట్టే అవకాశం భారతదేశానికి వచ్చింది. దాన్ని ఒక విధంగా మనం ముందు తీసుకెళ్ళలేకపోయారు. వచ్చిన తర్వాత నాయకులైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఎంత గొప్పగా ఉండేది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారికి ఒక కొత్త అవకాశాలను సృష్టించి ఉండేది. ఇప్పటికే మనకు తెలుసు, ప్రపంచంలోనే ఉన్న ఐటీ రంగంలో కానీ, అమెరికాలో కానీ, లేదా ఎక్కడ చూసినా కూడా అత్యధికమైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అంటే శాలరీస్ వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇండియా నుంచి ఎక్కువ ఉంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో 30-40% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే కొంచెం అవకాశాలు ఉంటేనే, కొంచెం దవ చూపిస్తేనే మన వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళి అధిగమించే శక్తి ఉంది. అటువంటిది ఇక్కడ ఒక కొత్త సిటీ జనరేట్ అయ్యి ఉన్నట్టుదే. అంటే అది చదువుకుని వాళ్ళందరూ అక్కడికి అమెరికా వెళ్ళారు. ఇక్కడ మామూలుగా చదువుకోలేని వాళ్ళు కూడా మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి, మంచి బాటలు పడి ఉండేవి. ఈ పాటికి బాటలు పడి ఉండేవి. ఐకానిక్ సిటీ వచ్చి ఉండేది. వీ మిస్డ్ ఇట్.
నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు చూడాలి. సంక్షేమం అంటే ఓకే, సంక్షేమం జరుగుతుంది, అంతకుముందు జరిగింది, అంతకుముందు కన్నా ఇప్పుడు బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగవచ్చు ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా. ఎందుకంటే ఒకసారి సంక్షేమ పథకం ఒకటి అంటూ పెట్టిన తర్వాత ఎవరు వెనక్కి తీయలేరు, దాన్ని అది కంటిన్యూ చేయాల్సిందే తప్పితే ఎవరు వెనక్కి తీయలేరు. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు 35 రూపీస్ 40 రూపీస్ పెన్షను. దాని తర్వాత గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు పెంచారు, తర్వాత చంద్రబాబు గారు దాన్ని 2000 చేశాడు, తర్వాత 3000 అయింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు గారు 4000 అన్నారు. అంటే సంక్షేమ పథకాలు ప్రజలకి ఇస్తున్నారు, అది ఎవరు ఆపేది కాదు, ఎవరు ఆగేది కాదు. అది ఎందుకంటే వాళ్ళ అవసరం వాళ్ళ సమాజంలో ప్రజలు కూడా ప్రతి వాళ్ళు నాకేమికి వస్తుంది అనేది కూడా చూస్తున్నారు. అభివృద్ధి కన్నా కూడా బేరీజ్ చేసి చూసుకున్నప్పుడు మా ఇంటికి ఏమొస్తుంది, నాకేం వస్తుంది అనేది కూడా ఒక ఆలోచన అందరిలోనూ మొదలైంది. అది ఒక పర్టికులర్ అని కాదు. సమాజంగా కోసం చూసుకుంటే అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన సంపద సృష్టించకపోతే, అప్పులు పాలైపోతే రాబోయే తరాలకు చాలా కష్టం అవుతుంది కదా. ఆ విధంగా మరి చూడాలి. అభివృద్ధి సంక్షేమం వైపు ఉంటారా, ఓన్లీ సంక్షేమం ఉంటారా ప్రజలు అనేది చూడాలి. అలాగే జగన్ గారిపై దాడి అధికార పార్టీ వాళ్ళు చేసిందంటారు సార్, క్రియేట్ చేసిన ఒక డ్రామా అంటారు ఎలక్షన్ కోసం. రెండిటిలోనూ నేను ఏకీభవించలేనమ్మా. అధికార పార్టీ ప్రతిపక్షం ఎందుకు చేస్తుందమ్మా దాడి? రాయితో, అది కూడా రాయితో ఎందుకు చేస్తుంది? చిన్న రాయితో ఇవాళ దాడి చేసే ఇది అంటే చిన్న రాయితో చేయదు కదా. ప్లస్ మనం చరిత్ర చూసుకున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. అంటే కింద లెవెల్లో, క్యాడర్ లెవెల్లో, విలేజ్ కక్షలు కార్పణ్యాలు జరగచ్చేమో కానీ నాయకత్వంలో అలాంటి హింసా ప్రేరిత రాజకీయాలని మీరు ఎంకరేజ్ చేసే కల్చర్ అయితే లేదు. అటువంటి క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ప్రతిపక్షం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎలాంటి చిన్న ఆలోచన, ప్లస్ ఎవరికైనా చిన్న రాయి వేస్తే సానుభూతి పెరుగుతుంది, ఎట్లాంటివన్నీ క్రియేట్ అవుతున్నాయి అందరికీ వాళ్ళకే తెలుసు కదా. అలాంటివి ఎందుకు చేస్తారు? చేయరు. అలాంటిది కానే కాదు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారా అంటే అది కూడా చెప్పలేం. అలా ఆయన చేయించుకున్నారనే మాట మనం ఎలా చెప్పలేము. కానీ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, మనం చూస్తూనే ఉన్నాం. అది జరిగింది, ఒక కోడికత్తి జరిగింది. ఇప్పుడు బాబాయ్ దాని గురించి మనకైతే మాట్లాడదు, అందరూ తెలిసిన విషయమే. కాదు ఎలక్షన్లో ఒక ట్రెండ్ అనమాట. ఎట్లయినా న్యూస్లోకి రావాలి ఏదో ఒక విధంగా. ఎవరైనా ఒక ట్రెండ్, ఒక పాజిటివ్ ప్రాపగండా కానీ నెగిటివ్ ప్రాపగండా కూడా ఆల్ ద టైం న్యూస్లో ఉండాలి, అందరి నోళ్ళల్లో నానాలి అనేది ఒక ట్రెండ్. అది ఇప్పుడు వచ్చే రాజకీయాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు అన్నారు బెంగాల్ ఎలక్షన్లో ఆమె కాలు ఇరిగిపోయింది, ఆమె కుర్చీలోనే కూర్చొని అంతా ఎలక్షన్ చేసేసింది. సో ఇది ఒక ఎలక్షనీరింగ్లో ఒక భాగము కాదు. చేశారనే దానికి మాత్రం ఖచ్చితంగా, అంటే ప్రతిపక్షం చేశారనే దానికి మాత్రం అది నేను ఏకీభవించలేదు. కానీ చేయించుకునే దానికి కూడా నా దగ్గరికి ఆధారం అంటే నాకేమి ఇదేం లేదు, దాని మీద అవగాహన లేదు. బట్ మనం చూసాం 2019లో ఒక రాజకీయ నాయకుడి కొడుకు, మంత్రి కొడుకు ఆయన సెల్ఫ్గా షూట్ చేయించుకున్నాడు. మీరు వెనక హిస్టరికల్ చూస్తే గూగుల్లో ఎత్తినా తెలిసింది. 2019లో ఆ కాంగ్రెస్ లీడర్ మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఏమనుకుంటా వాళ్ళ అబ్బాయి పొలిటికల్లో గెయిన్ అవ్వాలని చెప్పి సెల్ఫ్ షూటింగ్ చేసుకున్నారు. అంటే సింపతి గెయిన్ చేయడానికి జరిగే యాక్షన్లో కొన్ని జరుగుతుంటే కానీ ఇది దానితో పోల్చదగ్గగా తెలియదు, చెప్పలేం. అలాంటి పోల్చదగ్గదా లేదా అనేది వీఆర్ నాట్ అవేర్.